నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. రాష్ట్రంలో అత్యంత చారిత్రక నేపథ్యం కలిగి 75 సంవత్సరాలుగా మరి రాష్ట్రంలో ఉద్యోగులకు సేవలు అందిస్తున్న ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియ గత 3 నెలల నుంచి పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. మెంబర్షిప్ ప్రస్థానం అనేది స్టార్ట్ అయింది. లక్షలాది మంది ఉద్యోగులు, అధికారులు ఇవాళ ఏపీ ఎన్జిఓస్లో మెంబర్స్గా జాయిన్ అయ్యారు. దాదాపు 200 పైసలకు ఉన్న తాలూకా యూనిట్లో ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు జిల్లా ఎలక్షన్ల పరంపర కొనసాగుతుంది. వచ్చే నెలలో రాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. మరి లక్షలాది మంది ఉద్యోగులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల ప్రస్థానంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే మరి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతో ప్రాశస్త్యం కలిగిన, ఇంపార్టెన్స్ కలిగిన ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ ఇవ్వటం, దానికి సంబంధించి నగరంలోని, జిల్లాలోని అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులు కూడా చాలా పెద్ద ఎత్తున జిల్లా కార్యవర్గాన్ని, జిల్లాకు పోటీ చేసే నాయకుల్ని ఆశీర్వదించడానికి, అభినందించడానికి పెద్ద ఎత్తున ఇవాళ ఉద్యోగులందరూ రావటం జరిగింది. ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్కి ఇంత పెద్ద ఎత్తున ఆదరాభిమానాలు ఇస్తున్న ఉద్యోగులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మేము అభినందనలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉద్యోగులకు సంబంధించిన ఏ అయితే ఐటమ్స్ ఉన్నాయో ఇవాళ హెల్త్ కార్డ్స్ మీద కమిటీ ఎంచుకున్నాం, డిఏను చేయించుకున్నాం, చైల్డ్ కేర్లో ఉమెన్కి చేయించుకున్నాం, ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో ఇబ్బంది అయితే దాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళాం. బకాయిలు 13,000 కోట్ల రూపాయలను ఈ 8 నెలల్లోనే గవర్నమెంట్ దగ్గర నుంచి తెప్పించుకోగలిగాం. మరి పిఆర్సీ కమిటీ చైర్మన్ని అపాయింట్ చేయించుకోవాల్సిన పరిస్థితి, అలాగే ఉద్యోగులకు సంబంధించి, పెన్షనర్స్కి సంబంధించి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని మరి ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైతే గత ప్రభుత్వం మరి అంతకుముందు 2018లో రారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎడిషనల్ క్వాంటమ్ను కోత విధించిందో దాన్ని పునరుద్ధరించాలని, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని ఎవరైతే రెగ్యులరైజ్ చేయకుండా అలా ఉన్నారో వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్స్, ప్రమోషన్ ఛానల్స్ కల్పించాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మరి ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యం చేసి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇంకా అనేకమైన ఉద్యోగుల సమస్యలలో నిరంతరం పోరాడుతున్న ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ కార్యవర్గాలు వచ్చే మూడేళ్లలో కూడా అలుపెరుగని పోరాటం చేస్తూ ఉద్యోగుల పక్షాన నిలబడతారని చెప్పుకోవచ్చు.